పరిశ్రమకి ఒక కొత్త ఊపిరినిచ్చిన మాస్టర్ అండ్ అలాగే దర్శకత్వానికి కూడా తనదైన శైలిలో ఒక రూపుదిద్దిన దర్శకులు. సో ఆయనే అమ్మ రాజశేఖర్ గారు. సో మనతో పాటు ఈరోజు ఆయన అండ్ వాళ్ళ కుమారుడు ఇప్పుడు హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తన ఫస్ట్ సినిమాతో రాబోతున్నారు. అమ్మ రాజశేఖర్ గారికి అండ్ రాగిణి రాజు గారికి, అమ్మ రాగిణి రాజు గారికి వెల్కమ్ సార్, హార్టీ వెల్కమ్ సార్. రాజశేఖర్ గారు, మీతో ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు మీ దగ్గర స్టెప్పులు నేర్చుకుంటే చాలు, తన సినిమాలో ఒక్క పాటకైనా మీరు కొరియోగ్రఫీ చేస్తే చాలు అనుకున్న రేంజ్ మీది. అలాంటిది మీరు సడన్ గా అంటే కొంత గ్యాప్ ఇచ్చారు. దాని తర్వాత తల అనే సినిమాతో మళ్ళీ సెకండ్ హాఫ్ ఇప్పుడు విజృంభించబోతున్నారు. అసలు నేను ఆ ట్రైలర్ చూసినప్పుడు సార్, ఏంటి ట్రైలర్ ఫిబ్రవరి 14th అసలు ఏదైనా వ్యాలంటైన్స్ డే అందరూ, కానీ తల ట్రైలర్ చూసాక ఏదో వైలెంట్ వ్యాలంటైన్స్ డే అంటే వలలో చిక్కుకున్న చేప పిల్ల గిలగిల కొట్టుకున్నట్టు మీ తలలో చిక్కుకున్న ప్రేక్షకులందరూ అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, చిక్కుకుపోయి ట్రైలర్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్ సార్, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. నాన్నగారి దర్శకత్వంలో ఫస్ట్ సినిమా మీరు ఇలా అవ్వడం మీకు ఎలా ఉంది? నేను చాలా లక్కీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం చాలా పెద్ద విషయం. సో అది నేనేమో ఈ ఆపర్చునిటీ తీసుకుని I'm gonna prove my worth and my performance in this movie. So all thanks to my dad and all the supporting pillars in this film like Shyam K. Naidu sir, ఇంకా Shanshella sir, చాలా మంది చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీలో. సో యా, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఎస్ సార్, అంటే నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ గారు చిరుత మూవీ ఫస్ట్ లుక్, అండ్ అలాగే నాగార్జున గారి అబ్బాయి నాగ చైతన్య గారు జోష్, అంటే ఇవన్నీ మాస్ యాంగిల్ తోనే వచ్చారు. అలాగే అమ్మ రాజశేఖర్ గారి అబ్బాయి కూడా, అంటే నిజం చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి ఈ సినిమాకి ఎంత వేరియేషన్ ఇచ్చారంటే మీరు. ఆ డైరెక్షన్ లో అది వాళ్ళు చేసింది వేరు, బట్ ఓర్రా మాస్ సార్ ఇది. ఎలా అనిపించింది అసలు ఈ సినిమా మీ అబ్బాయితోనే తీయాలని? యాక్చువల్లీ ఫస్ట్ నేను ఫిక్స్ అయినా నా అబ్బాయితో చేయాలి. సో ఎందుకంటే ట్రెండ్లో అందరూ ఇలాంటి ఏజ్ బాయ్స్ మూవీ చూస్తున్నారు, నేను అన్ని వాళ్ళే ఫస్ట్ వస్తున్నారు. తర్వాత వాళ్ళు బాగుంది బయట చెప్పిన తర్వాత ఫ్యామిలీ దిగుతున్నారు. ముందు అలా లేదు, ముందు ఫ్యామిలీ దిగేస్తారు. అక్కడ కరోనా ఏంటంటే మూవీ ఎవరు రావట్లేదు, ఓన్లీ యంగ్స్టర్స్ దిగుతున్నారు. అప్పుడు అలా ఆ యంగ్స్టర్స్ తప్పు రైట్ కరెక్ట్గా చెప్తున్నప్పుడు ఆ యంగ్స్టర్స్ పట్టే మూవీ తీసిన వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు, అంత వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అవుతారు వాళ్ళ ఏజ్. సో అందుకు ప్లాన్ చేసి నా అబ్బాయి హీరో చేయాలని ప్లాన్ చేసి ఫస్ట్ డిసైడ్ ఏంటంటే యాక్షన్ మూవీ. నా మాస్, యాక్చువల్లీ నాకు మాస్ ఎప్పుడు నచ్చిన మూవీ నాకు ఎలా అంటే ఒక మూవీలో డబ్బు ఇచ్చిన వాడు ఓన్లీ యాక్షన్స్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కామెడీ ఉండాలి, సమ్ బ్యూటిఫుల్ మెసేజ్ ఉండాలి, సంథింగ్ పబ్లిక్ మంచి విషయం చెప్పాలి, అండ్ సింపతి ఉండాలి. ఇదన్నీ ఒక మూవీలో ఇవ్వాలి ఈ చిన్న అబ్బాయి, ఐ మీన్ టీనేజ్తో. అలా ఐ థింక్ మోర్ అండ్ ఒక 2 years దానికి ఏం చేయాలో పాయింట్, అదా కొత్త పాయింట్ మూవీలో. కొత్త పాయింట్ హౌ టీనేజ్ ఇంత యాక్షన్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అటు ఆర్డినరీ మ్యాన్, నాట్ చిన్నప్పుడే యాక్షన్ నేర్చుకున్న అబ్బాయిలే, ఒక ఆర్డినరీ మ్యాన్ ఎలా ఈ రేంజ్కి యాక్షన్ దానికి పాయింట్ ఉంటుంది. అదే ఈ మూవీలో కొత్త పాయింట్. సో అలా సెలెక్ట్ చేశాను. సో అందుకే నేను సెలెక్ట్ ఈ దగ్గర నా అబ్బాయి కరెక్ట్. ఎందుకంటే నా అబ్బాయి చాలా డ్రామా చూస్తూ తర్వాత చాలా కష్టపడాలి చెప్పాలి. నేను చెప్పాను, మేము ఇన్ని కష్టపెట్టు పొజిషన్కి వస్తున్నప్పుడు ఇలాంటి లైఫ్ సడన్ గా మీకు వచ్చింది మంచి ఇదిలో స్ట్రాంగ్ హెవీ స్ట్రగుల్ అయినా దీంట్లో అన్ని వెరైటీ ఆఫ్ ఆడియన్స్కి మీకు చెప్పాలి. సో అందుకు నువ్వు రెడీ అవ్వాలి అని చెప్పాను. దాన్ని ఈజ్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్. పర్ఫెక్ట్ సార్. ఎలా చెప్పారంటే నాకు అనిపించింది అంటే హిందువులకి భగవద్గీత, ముస్లిమ్స్ కి ఖురాన్, క్రిస్టియన్ కి బైబుల్, ఇది ఎంత వాళ్ళకి ఇంపార్టెంటో సినిమాకి దర్శకులు అంత ఇంపార్టెంట్ సార్. సో దాన్ని ఇప్పుడు మీ మాటల్లో అది ప్రూవ్ చేశారు. అమ్మ రాజశేఖర్ గారు, అంటే మీ పేరుకి లాగానే అమ్మ అని మీ పేరు ముందు ఎలా పెట్టుకున్నారో అలాగే మీ అబ్బాయికి కూడా అమ్మ రాగిణి రాజ్ అనే పెట్టారు. రాగిణి, అమ్మ రాగిణి. ఎస్ సార్, అంటే అమ్మ అనే పదం ఎంత కమ్మగా ఉంటుందో, అంటే మీ పేరుకి ఎందుకు అలా అమ్మ అనే? నాకు డైరెక్టర్ పేరు పెట్టారు. ఎందుకంటే నా స్టోరీ తెలుసు మాట్లాడబోదు.
దెన్ కంటిన్యూగా ట్రావెల్ అవ్వు. ఆవిడ ఏం చేశారో ఎలా థింక్ చేశారో తెలియదు, అమ్మ రాజశేఖర్ అని పేరు పెట్టాడు. అది నేను మూవీలో చూసి మీ పేరేంటి రాజశేఖర్, అమ్మని రాసేసారు అంటే అక్కడి నుంచి బాగా నేమ్ వచ్చింది. గోవింద గోవింద బాగా చేయరా గోవింద, ఇల్లు ఇవ్వరా గోవింద, అలా ఉంటుంది చూడండి. అన్నీ ఇచ్చారు గోవింద. అప్పుడు ఆ సాంగ్, ఆ ఫస్ట్ సాంగ్కి వాళ్ళ అమ్మ రాసిన పేరు కిషోర్ సార్ పెట్టింది. నాకు చాలా అక్కడ ఉంది లెక్క ఫీల్ నేను. అలాగే అమ్మ నా పేర్లే రావడం మంచిది. ఆ తర్వాత వల్లి రాజశేఖర్ అంటే తెలీదు, అమ్మ రాజశేఖర్ అని తెలుసు. అలా ఈయన కూడా అమ్మ అంటే చాలా డీప్. సో అందుకే సెంటిమెంట్లా నా సన్ తెలియదు కోసం అమ్మని పెట్టాను. అది 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 రీచ్ రావడం కోసం ఈ మూవీలో పెట్టాను. అది మీ బ్రాండ్, ఆ బ్రాండ్ ఈ మూవీలో ఉంటుంది. ఓకే సార్. అండ్ అలాగే అంటే హీరోయిన్ ని అంటే వెతికేటప్పుడు చాలా అనుకుంటాం మనం, నా సినిమాలో హీరోయిన్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి. మీ సినిమాలో మీ హీరోయిన్ ఎస్తర్ గారు సో ఇక్కడే ఉన్నారు. సో హాయ్ మేడం, నమస్తే, హార్టీ వెల్కమ్. చందమామని ఆకాశంలో చూడక్కర్లేదు సార్, పగటిపూట కూడా చూడొచ్చు మేడం చూసినప్పుడు లైవ్ లో. చందమామకి చేయించింది. ఓకే, అంటే మీ అబ్బాయి పక్కన మేడమే హీరోయినా సార్? లేదు లేదు, అమ్మాయికి ఏజ్ టీన్ అమ్మాయి, ఏజ్ అమ్మాయి ఉంది, రొమాంటిక్. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ ఓకే మేడం, మొత్తం అందరూ మొత్తం కంట్రోల్ చేయడం క్యారెక్టర్ శివగామి. డిఫరెంట్ క్యారెక్టర్, ఐ మీన్ ఒక వెరైటీ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుంది. నేను చెప్పకూడదు, మూవీలో ఇంట్రెస్ట్ అన్న క్యారెక్టర్. ఫస్ట్ హాఫ్ ఒక క్యారెక్టర్ ఉంటాడు, సెకండ్ హాఫ్ వేరే క్యారెక్టర్ ఉంటాడు. ఇంకా క్లైమాక్స్ ఫస్ట్ ఇంకొకరు ఆడియన్స్ కి బాగా అటాచ్ అయిపోతుంది ఈ క్యారెక్టర్. ఫస్ట్ అది ఏం చెప్పాలి, నోటి వస్తుంది, ఆడియన్స్ వెనక్కి వస్తుంది ఫస్ట్ క్యారెక్టర్. ఆ తర్వాత ఎండ్లో చేంజెస్ చాలా టచ్ అయిపోతుంది. ట్రైలర్ వచ్చాక కూడా ఈ రోజు పొద్దున్న కూడా అడిగారు, మీరు ఆ పోస్టర్ లో ఉన్నారు ఇంపార్టెంట్ అంటున్నారు కానీ ట్రైలర్ లో ఎందుకు ఒక్క షార్టే వచ్చి వెళ్ళిపోతున్నారు? ఎందుకంటే ఆ ఒక్క షార్ట్ కన్నా ఏది ఇంత కింద ఇంత చూపించినా మీకు ఐడియా వచ్చేస్తుంది, ఐడియా రాకూడదు అనేది. అది వెతికి 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 చేసాం. ఎలా ఉంది మేడం అమ్మ రాజశేఖర్ గారితో మీ వర్కింగ్? చాలా బాగుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కూడా నమ్మకం అదే, బట్ నాది కూడా సెపరేట్. వి వర్ నాట్ ఫ్రెండ్స్ బిఫోర్ దిస్ ఫిల్మ్, బట్ సెపరేట్ గా మనం మాట్లాడేది చూసినా, మన మైండ్ సెట్ చూసినా, ఐ ఆల్సో ఆల్వేస్ గో బై హ్యూమన్. యాజ్ అ హ్యూమన్ ఒక మనిషి ఎలా, ఎందుకంటే ఎప్పుడు మనిషి బాగుంటే ఆయన చేసిన ప్రతి పని బాగుంటుంది. మనిషి బాగాలేనప్పుడు ఎన్ని చేసినా వేస్టే. సక్సెస్ వచ్చినది షార్ట్ టర్మ్, ఏది వచ్చినా షార్ట్ టర్మ్, జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోతుంది, బై మిస్టేక్ వచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ మంచి మనుషులు ఉన్నప్పుడు ఎప్పుడు మంచిదే చేయాలనుకుంటారు, ఆటోమేటిక్ గా చేసిందంతా ఈ రోజు కాకపోతే రేపు మంచిదే జరుగుతుంది. సో వాట్ ఐ సీ ఇన్ హిమ్ ఇస్ ద సేమ్ థింగ్. అంటే ఆ ఒక మంచితనం, హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, సో ఇస్ రాగిన్, సో ఇస్ హిస్ ఎంటైర్ ఫ్యామిలీ. ఒక మంచి మైండ్ సెట్, మంచి వేవ్ లెంత్. సో నాకు ఫస్ట్ టైం పరిచయం అయ్యేటప్పుడు ఆ నేచర్ ఫస్ట్ కనెక్ట్ అయిపోయింది. సో హీ డి నాట్ కమ్ లైక్, ఓ నేను అమ్మ రాజశేఖర్, నేను ఎవరు తెలుసా, పరిచయం లేకపోయినా చాలా మందికి ఫస్ట్ టైం కలిసేటప్పుడు అసలు నేను ఎవరు తెలుసా, నా ఆ సినిమా చూసారా మీరు, నా ఈ సినిమా చూసారా మీరు, నేను పెద్ద డైరెక్టర్ ని తెలుసా నీకు అనే ఒక ఫీలింగ్ అడగడం. లేదా కొందరు అడిగేస్తారు, కొందరు ఇండైరెక్ట్ గా ఆ బిల్డప్ ఇస్తూ ఉంటారు, నేను ఇన్ని సినిమాలు చేశాను, నేను పెద్ద. But he's not like that. He just introduced himself as a director who wants to work with me. సో అంతే, ఇంకా దానికి ప్లస్ మైనస్ ఏమీ లేదు. మీతో వర్క్ చేయాలనుంది, ఈ క్యారెక్టర్ మీకోసమే రాసాం మేడం, మీరు ఈ రోజు చేయాలి. సో ఆ హ్యూమిలిటీ చూసేటప్పుడు నాకు అనిపించింది, సో ఇక్కడ నెసెసిటీస్, ఒక మంచి సినిమా చేయాలనేది నెసెసిటీయే కానీ మీరు పెద్దవాళ్ళ నేను పెద్దవాళ్ళ, ఎవరు గొప్ప ఎవరు గ్రేట్ కాదు, సినిమా గ్రేట్ చేయాలని ఒక ప్రతి వండర్ఫుల్. సో అది నాకు చాలా కనెక్ట్ అయింది, అండ్ దాట్స్ వాట్ గాట్ మీ టు వర్క్ విత్ హిమ్. అండ్ అంటిల్ టుడే మనం ఇంకా ట్రావెల్ అవుతూనే ఉన్నాం అనేది, దిస్ ఇస్ ద ప్రూఫ్ that we are here for a very long journey. అంటే బిహైండ్ స్క్రీన్ మీరు అమ్మ రాజశేఖర్ గారితో అంటే ఆయన దర్శకత్వం ఇదంతా చేశారు, బట్ ఆన్ స్క్రీన్ వాళ్ళ అబ్బాయి అంటే మీ సినిమా హీరో ఉన్నారు. అంటే ఒక ఫస్ట్ మూవీ వచ్చేటప్పుడు ఎంతైనా ఒక హీరోకి కొంచెం ఫియర్ కానీ అలా ఉంటుంది. అలా మీకు ఎప్పుడైనా తనలో అలాంటి కనిపించినాయా? లేదు, ఫియర్ కనిపించలేదు, బట్ రెస్పాన్సిబిలిటీ కనిపించింది. బికాస్ ద హోల్ ఫ్యామిలీ హ్యాడ్ దట్ ఫీల్, దే వర్ ఆల్ రెస్పాన్సిబుల్. ఈ ఒక్క సినిమా మనం కొట్టాలి అనే ఒక ఫీలింగ్ తో వచ్చారు నలుగురు కూడా. సో అలా వచ్చేటప్పుడు ఈవెన్ హీ హ్యాడ్ దాట్, హీ వాజ్ లైక్ ఇలా సోల్జర్ ఆన్ కమాండ్, కమాండ్ ఇవ్వండి నేను చేస్తాను. సో ఎవ్రీ మార్నింగ్ ద ఫస్ట్ పర్సన్ టు బి ఆన్ ద సెట్,
ఆల్వేస్ రెడీ, నెవర్ లేట్, ఎప్పుడు చూసినా ఇలా టిప్ టో మీద ఉంటాడు అనమాట, ఆన్ యువర్ మార్కెట్ సెట్ లో ఉంటాడు, గో అనడం ఒకటే. దట్ వాస్ రోల్ కెమెరా అనేంత వరకు కూడా హీస్ టు బి కాన్స్టెంట్లీ వర్కింగ్ ఆన్ హిమ్సెల్ఫ్. సో ఆ కసి నేను ఈ సినిమాలో సాధించాలి, నేను ప్రూవ్ చేయాలనే ఒక రెస్పాన్సిబిలిటీ ఐ సా ఇట్. ఇద్దర్లో అయితే అంటే నాన్నగారా సన్న ఎవరు హార్డ్ వర్కర్ ఇద్దర్లో? నాన్నగారు హార్డ్ వర్కర్ కాబట్టి ఇంకొకరికి లైట్ గా తీసుకోవడానికి ఇదే లేదు, ఛాన్స్ లేదు. Yes. When you see that he is the most hard working, others automatically feel like working hard. ఓకే. అండ్ రాగింగ్ గారు, సారీ అమ్మ రాగింగ్ గారు, అండ్ మీ దగ్గరికి వస్తే అంటే ఎలా అనిపించింది మీకు? అంటే బేసిక్ గా డాడీతో వర్క్ చేయడం అనేది చాలా మంది హీరోస్ కి ఒక ప్యాషన్. అంటే మాలాంటి వస్తున్న జనరేషన్స్ కానీ పెద్ద పెద్ద హీరోలకు కానీ అమ్మ రాజశేఖర్ గారు మాతో ఒక పాట కొరియోగ్రఫీ చేసినా బాగుండేది అని అనుకునేవాళ్ళు. అలాంటిది డాడీయే నిన్ను ఈ సినిమాలో హీరో చేశారంటే మీ ఫీలింగ్ ఎలా ఉంది? అదే ఇప్పుడే కదా నేను చాలా లక్కీ అసలు నేను. సో ఆ లక్కీ వచ్చే ఆపర్చునిటీనేమో నేను బాగా యూస్ చేసి ఈ ఫిలింలో నాకు చాలా సంతోషంగా ఉండింది. బికాస్ నాకు కూడా ఒక యాక్టర్లోనే ఒక ఆశ ఉండింది. సో నేనేమో ఒక లేటర్ ఏజ్లో అయితే అనుకున్నా, ఒక 25 yearsలో 24 yearsలో నేనే కష్టపడి మా నాన్నలాగా సినిమా ఇండస్ట్రీలో ఏదో చేసి రావడం అని అనుకున్నా. కానీ మా నాన్నేమో ఇంత ఎర్లీ ఏజ్లో నాకు ఇలాంటి ఛాన్స్ ఇవ్వడం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అలాంటి ఛాన్స్ ఇవ్వడమే ఒక పెద్ద విషయం. సో ఆ ఛాన్స్ నేను బాగా యూస్ చేసుకున్నాను. అంటే మీ ఏజ్ రివీల్ చేయొచ్చు, ఎంత మీ ఏజ్? 18, ఇప్పటికీ 18 years లో నాకు తెలిసి చాలా ఎంగేజ్ అబ్బాయి ఇంత పెద్ద సినిమాని తీయడం సార్, అంటే ఇంత పెద్ద సినిమాలో హీరోగా చేయడం, అది మీ అబ్బాయికి దక్కిన అవకాశం. అంతే కన్ఫర్మ్. ఎస్, మొత్తం ఫైర్ నా అబ్బాయితో చూపిస్తాను. ప్లస్ మా నాన్నమ్మ ఈ స్టోరీ నా కోసం రాసిన అంటున్నారు. సో నా ఏజ్కి తగ్గట్టు ఈ స్టోరీ రాస్తారు. సో ఇట్ మేక్ సెన్స్ వై హీ చోజ్ మీ. ఓకే. సో ఇప్పుడైతే మన చాలా విషయం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్బాయితో చేయడం అంటే ఛాలెంజ్. అబ్బాయితో అలా ఎండ్ ఇదిలో నేను ఇట్ ఇవ్వలేదంటే అబ్బాయికే ఇవ్వలేదు, ఇంకా హీరో గేమ్ ఇస్తారంటారు. ఇది నాకు పెద్ద పరీక్ష అండి, ఎగ్జామ్. సో అందువల్ల నేను కథలించి ఇదించి సో ఒక పెద్ద హీరో ఈ మూవీ తర్వాత ఒక పెద్ద హీరో చూసినా కూడా పెద్ద హీరో రేంజ్కి ఒక కొత్తగా నేను చూపిస్తాను అంటే వాళ్ళు కూడా హ్యాపీ అవ్వాలి. నేను ఎవరితో వర్క్ చేసిన వాళ్ళు చిన్న అబ్బాయితో ఒక చిన్న మూవీ తీయకూడదు, ఒక పెద్ద యాక్షన్ మూవీ తీయాలి. దానికి ఏంటి అని కష్టపడి అది ఫుల్ఫిల్ చేసాను. ఆడియన్స్ ఆ రోజు లేదు, ఈ పెద్ద పరీక్షల్లో మీరు జస్ట్ పాస్ కాదు సార్, టాప్ ర్యాంక్ కొడతారు. ఎందుకంటే మీ ట్రైలర్, అఫీషియల్ ట్రైలర్ చూసాక నా ఫీలింగ్ అది బ్యూటిఫుల్ సార్, ఎక్స్ట్రాడినరీ. అంతే, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్స్, ఫైట్స్ కూడా మీరు చేసింటారు. చెప్పారా ఇలా కావాలి? యాక్చువల్లీ సబ్జెక్ట్లే ఫైట్ ఉండదు, అందులో 50% కొరియోగ్రాఫర్ ఎలావో ఫైట్లో కూడా ఫైట్ మాస్టర్తో. ఎందుకంటే కథ లేదు బయట రాకూడదు ఫైట్ అని చెప్పి పక్కా చెప్పాను. సూపర్ సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు బ్రో. అసలు ఎక్కడ నాకు అనిపించలేదు ఏదో ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ కానీ అలా ఏం అనిపించలేదు. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత కష్టపడి వచ్చారో ఆ తత్వం అంటే మనకు చూస్తున్నప్పుడు తెలిసింది. అంటే యాజ్ యాంకర్గా, యాజ్ నటుడుగా కొంచెం చూస్తున్నప్పుడు వావ్, ఈ అబ్బాయి చాలా బాగా చేశారు, నాన్నగారి పేరు నిలబెట్టేస్తారు బ్రో మీరు. వండర్ఫుల్ సార్. ఇంకా సినిమాల గురించి వెళ్తే మీకు ఇంకొక విషయం చెప్పాలి. యాక్చువల్గా మీ టైటిల్ తల, అంటే మీ బ్రాండ్ ఇప్పుడు వస్తున్న February 14th, మీ సినిమాకి మా ఇంటి పేరుకి చిన్న కనెక్షన్ కూడా ఉంది సార్. ఒక జస్ట్ ఎల్ యాడ్ చేస్తే చాలు సార్. తలలో THALA కదా, మాది THALLA సార్. మా ఇంటి పేరు తాళ్ళ. నేను అనుకున్నాను వావ్ ఏంటిది, ఏదో మా ఇంటి పేరు ఫస్ట్ చూడంగానే ఇది ఏంటి మా ఇంటి పేరుతో ఎవరు సినిమా తీసుకున్నారు. ఎందుకు పెట్టారు తలా, ఎందుకు అందరూ వెళ్తారు, మీరు పబ్లిక్ లో కనెక్ట్ ఉంది. ఓకే ఉంది సార్, దేవుడు ఎక్కడో ఆ మ్యాజిక్. ఎస్ సార్. అండ్ సార్ మీరు అంటే ఈ కథ ఎప్పుడు రాసుకున్నారు? నేను యాక్చువల్లీ 3 years అయింది. ఓకే. 2 years పాయింట్ కోసం వెయిట్ చేశాను. ఎందుకంటే యాక్షన్ కావాలంటే ఒక పాయింట్ కావాలి కదా. 2 సంవత్సరాలు 2 years మంచి పాయింట్ కోసం వెయిట్. లేదంటే చిన్న అబ్బాయి కొడుతున్నారంటే ఏంట్రా ఇది ఓవర్ యాక్షన్, ఆడేంట్రా అలా కొట్టాడు. సో ఆడు కొడుతున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు, దానికి స్ట్రాంగ్ ఇది ఉండాలి. సో అందుకే దానికోసమే 2 years అయింది, అది పాయింట్ కోసం. అది తెలుసు, అది ఓపెన్ అవ్వదు. అందుకే ఈయన కూడా ఎక్కువ ఓపెన్ చేయలేదు మేడం కూడా, దాని సంబంధంలో ఉన్నారు.
మూవీ మొత్తం అన్ని సూపర్ క్యారెక్టర్ అయినా அந்த ரோஹித். సో அந்த ట్రావెల్ ఏంటంటే అది విషయంగా ఓపెన్ అవ్వకూడదు, అది మూవీలో చూసినా కరెక్టరా కొట్ట కరెక్ట్ వస్తుంది. సార్ ఇప్పుడైతే మన షోలో ఫస్ట్ కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడారు. Wow. ఓకే, హలో. హలో. యా, హాయ్ అండి, నమస్తే. హాయ్, నమస్తే బాలు గారు, బాగున్నారా? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నానండి. వెరీ గుడ్ సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇప్పుడు చూస్తున్నాం కదా మన లైవ్ షోలో ఈ రోజు తలా మూవీ టీమ్ తో ఉన్నాం. మనందరికీ చాలా ఇష్టమైన ఫేవరెట్ డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ గారు ఉన్నారు. అవునండి, చూస్తున్నాను, చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత సార్ చూస్తాను అమ్మ రాజశేఖర్ గారిని. సార్ చిన్న గ్యాప్ ఇచ్చారు, కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చు అంతే, కానీ రావడం మాత్రం పక్కా. హలో. యా, మీ పేరు? నా పేరు దుర్గా ప్రసాద్ అండి. ఓకే, దుర్గా ప్రసాద్ గారు మాట్లాడండి సార్ తో. సార్ రాజశేఖర్ గారు. నమస్తే అండి. సార్ నమస్కారం సార్, చాలా హ్యాపీగా ఉంది సార్ మళ్ళీ మిమ్మల్ని ఇలా చూడడం. నాకు మీ డాన్స్ మూమెంట్స్ అన్నా గానీ, మీ సినిమా రణం అయినా గానీ చాలా ఇష్టం సార్. Thank you. అండ్ ఇప్పుడు మీ అబ్బాయి ట్రైలర్ చూసాను సార్, నా తల ఎలా ఉందండి ట్రైలర్? సార్ అవుట్ స్టాండింగ్ సార్. నిజంగా ఆ అబ్బాయి చిన్నపిల్లడైనా కానీ ఆ అబ్బాయి వే ఆఫ్ యాక్టింగ్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ చూస్తే చాలా బాగా అనిపించింది. మళ్ళీ మీరు కంబ్యాక్ ఇస్తున్న ఫీలింగ్ వచ్చింది సార్ మాకు. థ్యాంక్ యూ సూపర్ వర్డ్ చెప్పారు. అండ్ మీ అందరం కొంచెం మంది అమరాశేఖర్ కోసం ఇలా ఎప్పుడు వస్తారు అడుగు కోసమే కష్టపడి వచ్చా. డెఫినెట్ గా వెయిట్ చేస్తున్నాం సార్, ఎందుకంటే మీ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ అంతా వేరే ఉంటుంది సార్, డిఫరెంట్ గా. థ్యాంక్ యూ. మేము కొంచెం మిస్ అవుతున్నాము. మాస్ కూడా సార్, అంత మాస్ ఎలిమెంట్స్ ఎలా చూపించారు సార్. మేము నిజంగా మాకు ఆ అబ్బాయిని పెట్టి చాలా షాక్ అయ్యి మేము ట్రైలర్ చూసాం. థ్యాంక్ యూ చాలా వెయిట్ చేస్తాం సార్ సినిమా ఎంత కష్టపడ్డాము మూవీకి. ఈ వర్డ్ ఉన్నప్పుడు ఎంత రిలాక్సేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా అండ్ మీ అబ్బాయి సార్. హలో. హలో ఎలా ఉన్నారు? బ్రో, కంగ్రాట్స్ బ్రో, చాలా హ్యాపీ అనిపించింది చూస్తుంటే. మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి మేము బ్లెస్ చేస్తున్నాము. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో సినిమా. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నారు, మీ ప్రెజెన్స్ చాలా బాగుంది సినిమాకి. అంటే ఫస్ట్ యాక్టర్ అన్న ఫీలింగ్ రావట్లేదు, డెబ్యూ సినిమాని ఆ ఫీలింగ్ రావట్లేదు. చూస్తుంటే సమ్ వెల్ ట్రైన్డ్ అనిపిస్తున్నారు. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ థ్యాంక్స్ టు మై డాడ్. ఓకే, ఇప్పుడు టేక్ యువర్ ఓన్ టైం అండి. ఇప్పుడు మేడం తో మాట్లాడండి, మీ ఇష్టం. హలో మ్యామ్. ఎస్, హలో అండి, నమస్తే. సార్ మ్యామ్, మీ మూవీస్ చూస్తుంటారు, మీరు చాలా డిఫరెంట్ రోల్స్ ఎప్పుడు పిక్ చేసుకుంటూ ఉంటారు. అవునండి. అండ్ ఈ సినిమాలో డిఫరెంట్ కనిపిస్తున్నారు, చాలా హోమ్లీగా, కొత్త న్యూ లుక్ లో. ఎస్ అండి. అండ్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ ఫీలింగ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు సార్, అంటే నాకే కాదు చూసిన చాలా మందికి ఫ్రెష్ ఫీలింగ్ అనిపించింది. నిన్న నాకు ఇది నంబరు నా ఫోన్ నాకు నా దగ్గర ఉండదు ఎప్పుడు ఫోన్. ఎందుకంటే నేను ఎక్కువ చిన్నప్పుడు ఎలా ఉన్నాను అలా ఉంటాను, క్యారెక్టర్ మారను. అది ఏదో మిస్ అయ్యి ఎగరే పెట్టేస్తా, ఏదో చేసేది. నిన్న కాల్ వస్తూనే ఉంది నా ఫోన్. అందరూ ఏం చేస్తారంటే ఎవరి నంబర్ లేదు, ఎలా నంబర్ తీసుకున్నా తెలియదు, ఎవరెవరో ఫోన్ చేసి థ్యాంక్స్ మీరు మళ్ళీ వచ్చినాం, హ్యాపీ ఉన్నారు వాళ్ళందరూ. కొంచెం మంది ఉన్నారు లేదా కొంచెం డిఫరెంట్ మాస్ చూడగా రణంలో మాస్ సాంగ్, వాళ్ళందరూ అమరాశి ఎందుకు రాలేదు ఫీల్ ఉన్న వాళ్ళందరూ హ్యాపీ అన్నారు. నిన్న ట్రైలర్ మాస్టర్ మీరు కంబ్యాక్ వచ్చారంటే ముందు మూవీ రిలీజ్ అవ్వాలి, వెయిట్ చేయండి. లేదు సార్, మీ ట్రైలర్లే తెలిసిపోయింది, మీ అబ్బాయి మీకు కన్ఫర్మ్ ఇది ఇస్తారు, అబ్బాయి ఇస్తారా నాకు, అబ్బాయి కన్ఫర్మ్ కాన్ఫిడెంట్ ఉండండి, మీ అబ్బాయి ఇస్తారు, హిట్ ఇస్తారు మీకు. సో ఐ వెరీ హ్యాపీ. పెద్ద వాళ్ళంతా ఫోన్ చేశారు, సన్ వెరీ గుడ్, మ్యాన్లీ ఉన్నాడు, బాగుంది, ఓకే సూపర్ ఉంది. అండ్ హూ ఇస్ ద రీరెకార్డ్ అలా అడుగుతున్నారు. సో నిజం సార్, అంటే మీరు అలా కనిపించకపోయేసరికి అందరిలో ఒక డల్నెస్ ఉంటుంది. అంటే రాముడు పక్కన హనుమంతుడు ఉన్నప్పుడు అది రామరాజ్యానికి ఎంత పవరో అలా సినిమా ఇండస్ట్రీ అనేది, లేదు సార్ సీరియస్లీ, సినిమా ఇండస్ట్రీ అనేది ఒక రాముడు అయితే మీరు ఒక హనుమంతుడు లెక్క. అంటే డాన్స్ మాస్టర్ అనేది అంతే కదా సార్. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చిరంజీవి గారు వీణ స్టెప్ వేస్తాను కదా, మీరు రణ మూవీలో కూడా అమ్మ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక, అది ఇప్పటికీ మేము మర్చిపోలేము సార్. ఆ పాట చిన్నారా మీ కొరియోగ్రఫీ. ఓకే సార్, అంటే మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకోవాలి సార్. అంటే మీరు బిగ్ బాస్ తర్వాతే అనుకుంటా మేబీ కొంత గ్యాప్ తీసుకున్నారు. అవును, అది మెయిన్. అంటే బిగ్ బాస్ ముందు என்னோட
స్ట్రగులేషన్ కొంచెం స్టాప్ అయ్యేది. అది వరకు నా మదర్ నాట్ వెల్. సో చాలా మదర్ వెళ్ళడం నా మైండే బ్లాక్ అన్నాను, వెరీ బ్లాక్డ్. అప్పుడు నేను ఇక్కడ ఉంటా, ఫ్యామిలీ అక్కడ ఉంటాను. సో నన్ను ఇప్పుడు అదా అలాంటి మూడు చేసిన అక్కడే వెళ్ళాను. సరే మన అమ్మ చూసుకుని 2-3 years ఉండాలంటే ఏం చేయాలి, ఆ ప్రొడ్యూసర్స్ స్టార్ట్ చేశాను మూవీ. సో దాంట్లో కొంచెం ఆ టెన్షన్లో కూడా ప్రొడక్షన్ చేసిన నా బ్రదర్తో తీసి, నా బ్రదర్ వల్ల చాలా నష్టం వచ్చింది. ఆ తర్వాత సిచ్యువేషన్లో అమ్మ దేవుడు అన్నారు, దేవుడు అయిపోయినారు. అన్న నాకు ఇంకా నువ్వు లైఫ్ చూడరా అంటారు. మాది నా అమ్మ వెళ్ళారు. అక్కడ నేను అన్ని బంగ్లా గిగ్లా అన్ని అమ్మేసి అందరూ సెటిల్ చేసి ఐ కేమ్ హియర్. నేను ఇక్కడ వచ్చాను. వచ్చిన టైంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు వీళ్ళతో నేను ఫ్యామిలీతో జాలీగా ఉన్నాను. ఎందుకంటే నా అమ్మ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళతో మాట టైం ఉండదు, నా పిల్లలతో మాట టైం ఉండదు. నా అమ్మ కదా, అమ్మ కదా ఉంటా, అమ్మకు ఇది చేస్తాను, వచ్చారా అమ్మ లవ్వర్ అని మాకు ఇంట్లో కింద కామెడీ చేస్తారు, పెన్ తీస్తా, నెయిల్ కట్ చేస్తా, ఇలాగే ఉంటా. ఆఫ్టర్ దట్ నా వీళ్ళతో చాలా క్లోజ్ నేను. చాలా ఆ కరోనా నా కోసం వచ్చినట్టు ఇంటి లోపల భయంకర అయినోడు, ఎక్కడ వెళ్ళకుండా అలా కాంపాక్ట్ అను. ఆ తర్వాత ఆ టైం ఆయనకి ఏమైందంటే నేను కుకింగ్ బాగున్నప్పుడు ఆ టైంలో బిగ్ బాస్ వచ్చింది. సో బిగ్ బాస్ వచ్చినప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఉండడానికి ఆ ఇంట్లో వచ్చిన 1 week తీసేస్తారు. మనం ఇంట్లో అంతమంది పెట్టరు, మనం చేసే అన్యాయతకి పంపించేస్తారు అని చెప్పి సరే రాను అంటే వాళ్ళు రేటు ఇది చేస్తూనే ఉన్నారు. సరే ఓకే ఏమండి కరోనా ఇక్కడ ఇది ఉంది, నేను చూసుకుంటా వెళ్ళండి అని. సరే వెళ్ళినా 20 days క్వారంటైన్లో పెట్టారు. 2 days పెడతారు ఎప్పుడో బిగ్ బాస్ హోటల్లో. నాకు 20 days ఫుల్ చెకప్ అంత రూమ్. నా క్యారెక్టర్ అంటే మరి కూర్చొని కూడా ఎడిటింగ్ కూడా స్టాండింగ్ చేస్తా. ఎక్కడ కూర్చొని కూడా చూడండి షూటింగ్ నేను అంత ఇదిలో ఉంటాను. నేను కొంచెం ఆయన అక్కడ వెళ్ళి అంత రూమ్ లో ఉండాలంటే ఫ్యామిలీ మిర్రర్ లో వస్తారు కింద, అక్కడ వాళ్ళతో అలా ఫ్యామిలీ అలవట్లేదు, వాళ్ళతో అలా మాట్లాడి అది మిర్రర్ తో జైలు మెంబర్ రాసుకుంటా, ఒక్కొక్క టవలా తీసి పెట్టుకుంటా. తర్వాత నేను ఫుడ్ మట్టు ఇంటి ఫుడ్, నా ఎక్కడ లైఫ్ లో హోటల్ ఫుడ్ తిన్నా అది అందరికి తెలుసు. ఫుడ్ మట్టు ఇంట్లో రావాలి, ఒప్పుకోలేదు లేదా నేను రాను, నాకు అవసరం లేదు మీ మనీని ఒప్పుకున్నారు. స్టార్ హోటల్ మంచి తిన్నాను లేదు, నా ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది ఇల్లు ఫుడ్. అది కూడా నాకు వచ్చింది 20 days తర్వాత. అప్ప ఎప్పుడు అది బిగ్ బాస్ లో వచ్చినా అందులో దేవుడిలా కనపడుతున్నాడు. అక్కడికి ఎంటర్టైన్మెంట్ చూడాలని స్టార్ట్ వీక్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జాలీ మొత్తం మీరే సార్, నవ్వి చేశారు అందరూ. వీడు ఇంత లాస్ట్ లా బిగ్ ఫ్యామిలీ పిలుస్తా, వీడు ఓవర్ కామెడీ చేస్తాడని చెప్పి చూస్తూ పెట్టి వాళ్ళకి వెరైటీ కావాలి కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. నేను తర్వాత నాగార్జున బాబు నన్ను పంపించేది, నా వల్ల కాదు, ఎందుకు వచ్చావు, నువ్వు అన్ని సెటిల్డ్ కదా, నువ్వు ఎందుకు వచ్చావు, అయ్యో నాకు కరోనాలో వచ్చేసి నువ్వు అనవసరమా. యాక్చువల్లీ ఆ ప్లేస్ ఏంటంటే సెలబ్రిటీ అవ్వాలి அப்படின்ற వాళ్ళు రావాలి. ఎందుకంటే దాని తర్వాత వాళ్ళు దాన్ని పెట్టి సాంగ్ చేసుకుంటారు, ఆల్బమ్ చేసుకోవచ్చు, దాన్ని పెట్టి ఏమైనా చేసుకోవచ్చు. మనం అన్ని సెటిల్ అయ్యి మనం ఫుడ్ స్టైల్ అన్ని కరెక్ట్ పర్ఫెక్ట్ గా వెళ్తుంటాం, ఎక్సర్సైజ్ ఇలా వెళ్తుంటాం. అక్కడ ఎలా ఉన్నా ఒక ఎగ్, అంత ఎగ్ కూడా ఎలా గొడవ చేస్తాను, ఇది చేస్తా. డైలీ 8 egg తింటా, 8 egg అది ఏం చేస్తానంటే నా డ్రెస్ అన్ని తీసి పెట్టండి, ఇంత ఎగ్, నా పని ఏంటి చేయండి, ఎగ్, అది ఎగ్ వాళ్ళకి ఎక్స్ట్రా. యాక్చువల్ గా మీరు దర్శకత్వంలో సృజనాశీలి అనుకున్నాను సార్, ఇప్పుడే తెలిసింది మీరు త్యాగశీలి కూడా అని. అంటే మీరు ఎగ్ కూడా దానం చేస్తారు. టార్చర్ చేసినా పంపిస్తారు డిసైడ్ చేశాను. బిగ్ బాస్ టార్చర్ చేయాలి, లేదు నా వల్ల కాదు. ఒకసారి ఏమంటే బయటకు వచ్చాను, అమ్మ రాజశేఖర్ ఇది వెయిట్ చూడండి, అది ఎన్ని వెయిట్ ఉంది గేమ్ కోసం నన్ను మట్టు వచ్చారు. మా తల లాక్ లోపల లాక్ ఉంటుంది, ఎవరైనా వచ్చి ఇలా ఉంది బాబు 2009 ఓకేనేమన్నా. నేను డౌట్ వచ్చింది, నా బాడీ వీక్ ఉంది కదా, టక్కి తీసుకొచ్చి తప్పు అలా చేయకూడదు చెప్తున్నారు వాళ్ళు. స్టార్టింగ్ లో చూసినా పడిపోనా 25 kg తక్కువ. ఓయో ఇంకా ఉన్న చంపేస్తారు.
అయ్యో సార్ 25 kgs. ఆమా సార్, ఆలుదా ఉంటుంది. నేను నా వంట చేస్తాను, నా నాన్న పాప వాళ్ళకి వంట చేస్తాను, వంట బాగా చేస్తాను. అంత 16 members వంట చేయాలి, దాంట్లో 10 members 5 members తక్కువ ఉంటుంది. నేను అడ్జస్ట్ చేసి 16 members ఇస్తాను, నాకు కూడా లైట్ తినేసి. వాళ్ళందరూ అదే చెప్పారు లేదా నిన్న సోల్ కూడా చెప్పారు చూడు. సో అంత నేను వంట కరెక్ట్ చేయలేదంటే వాళ్ళకి 10 మంది ఫుడ్ ఉంటుంది. సో అలా అది ఏంటంటే ఇది ఇస్తారు, వీట్ ఇస్తూనే ఉంటారు, వీటిలో దోశ, వీటిలో భోజనం, అలా అలా ఏం చేస్తారు, గొడవ రావాలి అక్కడ. అయ్యో నేను తర్వాత చేసాను సరే ఓకే. నాకు కెప్టెన్ పొజిషన్ వచ్చింది, ఆడేసాను కొంచెం ఫ్రెండ్ తీసాను. నాకు రాజాచారి కావాలి. తర్వాత నా ఇక్కడ మీటింగ్, అక్కడే మీటింగ్, అక్కడ అది ఒక స్టార్ హోటల్ అక్కడ మీటింగ్. ఆ తర్వాత వీడు ఎవడు నాకు పడదో ఒక బాత్రూమ్ కీచి అది ఇది అల్లా పెట్టి నాకు అసిస్టెంట్ పెట్టా అమ్మాయి, నీ ఏ పని చేయవద్దు నాకు అసిస్టెంట్, ఏదంటే నాతో మాట్లాడకూడదు చేసి. తర్వాత అందరికి 2 బూట్ ఇది బ్యాటరీ తీసుకుని రావాలి. అంత బ్యాటరీ తీసుకుని చాలా మంది రారు, నాకు చూస్తూనే ఉన్నాను క్యాప్టెన్ లోపల ఉండేది. 2 ఎగ్ ఉంటుంది, ఎవరు ఫస్ట్ వచ్చి తీస్తారో వాళ్ళకి నా 2 ఎగ్ వస్తారు చూడండి. అందులో 2-3 పడిపోతారు, 2 వస్తుంది. తర్వాత ఇది అన్యాయం, ఇదేంటి ఇలా టార్చర్ చేస్తున్నారని అరాజమవుతున్నాను. ఆ రోజు సాంగ్ ఊరం, అంత సాంగ్ వచ్చినా అంత సాంగ్ లో మీనింగ్ అందరూ తెలిసిపోతుంది. అందరూ రెడీ అయి వచ్చారు, నా రెడీ అయి రాలేదు. కరెక్ట్ గా చెప్తారు, ఈ రోజు ఈ గేమ్ సాంగ్ వస్తుంది. అంత సాంగ్ లో తెలుసు ఈ రోజు ఎన్నైనా గేమ్ ఉంది. స్టార్టింగ్ లేపడప్పుడు సార్ అప్పుడు సాంగ్ వచ్చింది. అంత సాంగ్ లో మీనింగ్ ఏంటంటే నేను వెళ్ళిపోతున్నాను, ఇన్ని రోజు నీ సగాప్తం బాగుంది, మంచి ఉండు அப்படின்னு மாதிரி ஒரு సాంగ్ ఉన్నాయి సార్. అబ్బా అందరూ వచ్చి హ్యాపీ సార్ హ్యాపీ. అప్పుడు పంపించారు, నాకు ఆ బ్లౌజ్ తెలియదు వెళ్ళిపోతుంది. సో బిగ్ బాస్ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అదా. అబ్బా మళ్ళీ బ్యాక్ వెళ్ళాను, ఐ మీన్ డాన్సర్ ఉన్నప్పుడు కష్టం ఉన్నాను, ఇండస్ట్రీకి మళ్ళీ వెళ్ళాను. అందుకే ఇలా మంచి కూడా దొరికింది అంట మళ్ళీ. అండ్ మీరు చెప్పండి, హీరోయిన్ తో యాక్ట్ చేసేటప్పుడు కొంచెం ఆన్ స్క్రీన్ అది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మాటలు పాటలు ఇవన్నీ మీరు ఎలా చెప్తారు అంటే మాకు కనబడడం ఫస్టే కదా సార్. అలా చెప్పండి. ఓకే, అంటే బిహైండ్ తెలియదు కదా, అంటే నాన్నగారి ముందే తెలియదు కదా, కో ఎడ్యుకేషన్ అంతే కదా సార్. బిహైండ్ ఎలా అయినా ఉండొచ్చు, స్క్రీన్ ముందు మీకు ఆ రొమాన్స్ ఎలా అనిపించింది? సో ఆన్ స్క్రీన్ రొమాన్స్ సీన్స్ ఎలా అనిపించింది? సో అమ్మాయేమో ఫ్రమ్ బెంగాల్, షీఈస్ వెరీ గుడ్, షీ వాస్ ఆల్వేస్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ, మంచిగా ఫ్రెండ్స్ గా ఉంటాం. కానీ మా నాన్న ముందు చేయడమేమో కొంచెం సిగ్గు అనిపించింది. మన అన్న ముందు ఇంకా కాదు, చాలా మంది ఉండే ఇక్కడ, సో కొంచెం సిగ్గుపడ్డాను చేసే ముందు. కానీ దాని తర్వాత ఐ గాట్ యూస్డ్ టు అనమాట. చేయను చెప్పేసాడు. తర్వాత కెమెరామెన్ వచ్చి టెన్షన్ నేను టెన్షన్ అయ్యాను కొంచెం, ఇది చెయ్యాలిరా సినిమా అంటే ఇది చేయాలి లేదు. తర్వాత స్క్రీన్ అండ్ పబ్లిక్ అన్ని బయట అలా. నేను ఇంక ఇలాంటి అబ్బాయికి ఇంత అంటే ఈ 6 feet హైట్ ఈ కట్అవుట్ ఉన్న అబ్బాయికి ఒక్క లిప్ లాక్ సీన్ అయినా పెట్టుంటారేమో అనుకున్నాను. చచ్చిపోయాడు ఫస్ట్ మమ్మీ గిట్ట చెప్తారు, మమ్మీ గిట్ట చెప్తారు ఏదన్నా రాధా పిలుస్తారు కదా, అన్ని ఓకే లిప్ తీసుకుని ఉండకూడుతుంది, ఏమండి అది వద్దునన్నా టీంలో అలా లేదు. అమ్మతో చెప్తారా వాళ్ళ మదర్ వచ్చి ఆర్డర్ పాస్ చేస్తారు అప్పుడు అంతేగా అంతే కదా, అది కరెక్ట్. తర్వాత అది కరెక్టే అది చెప్పింది టీంలో మన ఎందుకు అదే నా మూవీలో ఉండదు, కమర్షియల్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ద మూవీలో, అందరూ ఫ్యామిలీ చూడరు మూవీలో. అది నేను ఉండదు నా మూవీలో, భయపడవద్దు, చిన్న చిన్న రొమాంటిక్ దా భయపడదు. ఓకే, సో ఫైనలీ తలా మూవీ February 14th రిలీజ్ అవుతుంది. మీ టీం అందరికి ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఈ సినిమా మళ్ళీ సక్సెస్ మీట్ లో ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం సార్. అండ్ ట్రైలర్ అయితే అఫీషియల్ ట్రైలర్ అదిరిపోయింది, చెప్పక్కర్లేదు. సో February 14th మీరందరూ కూడా హ్యాపీగా థియేటర్స్కి వెళ్ళి తలా మూవీ చూడండి. మన అమ్మ అనే ప్రేమ ఎంత కమ్మగా ఉంటుందో అమ్మ రాజశేఖర్ గారు ఏది చేసినా అంతే కమ్మగా ఉంటుంది. సో ఆయన దర్శకత్వంలో సో వాళ్ళ అబ్బాయి హీరోగా పరిచయం అవుతున్న సినిమా తల February 14th రిలీజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా వాచ్ చేయండి. సార్ మీరు కూడా ఒక్కసారి మా ప్రేక్షకులకి. అందరికీ నమస్తే. ఈ మూవీ ఎందుకు చూడాలి
అలా అంటే ఇది ఒక డిఫరెంట్ కమర్షియల్ మూవీ. సో ఒక చిన్న టీనేజ్ ఇంత పెద్ద యాక్షన్ చేసేది ఫస్ట్ టైం, దానికి కరెక్ట్ అయిన కారణం ఉంటుంది. అది మీకు మూవీలో తెలుసు, బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందరూ కష్టపడ్డారు ఈ మూవీలో. ప్లీజ్ సపోర్ట్. అమ్మ రాజశేఖర్ ఎంత సపోర్ట్ చేసి ఈ రేంజ్ తీసుకొచ్చారో మీ అమ్మ రాజు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. ఎస్. సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు కలుస్తాను. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యాంకర్ బాలు తాల్లా. జై హింద్.